ప్రకృతి సోయగానికి పెట్టింది పేరైన తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులతో కిలకిలాడుతోంది. కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు టూరిస్ట్ సీజన్ కావడంతో మన్యంలోని జలపాతాల దగ్గర సందడి నెలకొంటోంది. నిత్యం ప్రవహిస్తూ ఉండే వాగులు, బండరాళ్లపై నుంచి జాలువారుతూ ముచ్చట గొలిపే ప్రవాహాలు పర్యాటకుల్ని రారమ్మని పిలుస్తున్నాయి. గలగలా పారే సెలయేళ్లు, ఎత్తైన కొండలు, వంపుసొంపుల రహదారులు, చూపు తిప్పుకోలేని ప్రకృతి సౌందర్యం తూర్పు మన్యం సొంతం. నిజంగా ఇది భూలోక నందనవనమే. ఎటు చూసినా ప్రకృతి రమణీయత ఆకుపచ్చని తివాచీల రూపంలో కొండలపై దర్శనమిస్తుంది. మారేడుమిల్లిలో ఎకో టూరిజం పేరుతో సకల సౌకర్యాలు కల్పించింది అటవీ శాఖ. ఇక్కడే ఉన్న కొన్ని ప్రాంతాల్ని పర్యాటకానికి అనువుగా తీర్చిదిద్దారు. ఇక్కడికి చేరుకున్న పర్యాటకులకు గొర్రగేదె బొమ్మలతో ప్రవేశ ద్వారం స్వాగతం పలుకుతోంది. మారేడుమిల్లికి 15 కిలోమీటర్ల దూరంలో రామాయణం కాలం నాటి వాలి సుగ్రీవుల యుద్ధం జరిగిన ప్రాంతం బోడుకొండ ప్రత్యక్షమవుతుంది. మారేడుమిల్లి ప్రాంతం సముద్ర మట్టానికి 1200 కిలోమీటర్ల ఎత్తులో ఉండటంతో వెదర్ చల్లగా ఉంటుంది. మారేడుమిల్లికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని పాములేరు ప్రాంతం పర్యాటక స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కొండల మధ్య నుంచి ప్రవహించే పాములేరు వాగు పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. నిత్యం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి పిక్నిక్ పేరుతో వస్తుంటారు. ఇది మారేడుమిల్లి చాలా బాగుంది. టూరిస్టులు ఎవరైనా రావచ్చండి ఇక్కడికి. ఎంత దూరమైన శ్రమ అనుకోకపోతే మాత్రం చాలా బాగుంటది. ఇక్కడికి చాలా వచ్చి ఎంజాయ్ చేయవలసిన ప్లేస్. ఇక్కడ మీకు వసతులు గానీ దాని గురించి ఏం ఆలోచించక్కర్లేదండి. చాలా ఎక్సలెంట్ గా ఉంది. మనం ముందు కనుక రిజర్వ్ చేసుకుంటే ఇక్కడ అన్ని సమకూర్చి పెడతారు మనకి. మనం A to Z అన్ని ఇంకా మనం ఏం చూసుకోక్కర్లేదండి. ఇక్కడ అంత బాగుంటది. ఇక్కడ లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ మారేడుమిల్లిలో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఇక్కడ ప్లేస్ సైట్ సీయింగ్ చాలా బాగుంది. జలతరంగిణి కూడా చూసాము. ఇక్కడ బాపనమ్మ టెంపుల్ కూడా చూసాము. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రశాంత వాతావరణంలో నల్లటి రాయిపై గలగలా పారే సెలయేర్లను జలతరంగిణి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఈ సెలయేరు అందాల్ని తిలకించేందుకు వెదురుతో ఎత్తైన నిర్మాణాల్ని చేశారు. ఇక్కడ నుంచి పర్యాటకులు జలతరంగిణి వంపు సొంపుల వయ్యారాల్ని తిలకిస్తారు. అలాగే మదనకుంజు పర్యాటక ప్రాంతంలో ఆకాశాన్ని ముద్దాడుతున్నాయా అన్నంతగా ఎత్తైన పైన్ చెట్లు కనుమిందు చేస్తున్నాయి. దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య హొయిలొలుకుతూ పారే సెలయేర్లు వెరసి పరవశింపచేసే అందాలు ఇక్కడ ప్రకృతి వరప్రసాదాలుగా వర్ధిల్లుతున్నాయి. మారేడుమిల్లి చాలా ప్రకృతి పరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్, పార్క్ చాలా బాగుంటుంది. అండ్ మారేడుమిల్లిలో ఫేమస్ ఏంటంటే బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ. ఇది మనం ఇంట్లో కనుక ప్రిపేర్ చేస్తే అది అంత కరెక్ట్గా కాదు. బట్ ఇక్కడ మీరు కనుక ఆర్డర్ ఇస్తే బాగా చేస్తారు. అండ్ ఇక్కడ బయట టూరిస్టులు ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేయడానికి గెస్ట్ హౌసెస్ అన్నీ అవైలబుల్గా ఉంటుంది. పర్యాటకులకు కనువిందు చేసే పింజరకొండ జలపాతం అందాలు చూసిన వారికే మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. రోజు రోజుకి ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి అధికమవుతోంది. ప్రకృతి వరప్రసాదిగా విరాజిల్లుతున్న పింజర్లకొండ ప్రాంతానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మారేడుమిల్లి ప్రాంతాల్లో గిరిజనులు వండి వడ్డించే బొంగు చికెన్, బొంగు బిర్యానీ మరో స్పెషాలిటీ.